వ్రతం అంటే ఎంత కష్టమైనా చేయగలను. బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలను? చామ్కి నేనే బంగారాన్ని నేరుగా ఇస్తే తీసుకోదు. ఏ విధంగా ఇవ్వాలి? అమ్మా, నాకేం తెలియట్లేదు. నువ్వే దిక్కు. ఈవిడొస్తుందేంటి? చామ్ మెడలో ఉన్న తాళి బయట కనిపిస్తుంది. చూసిందంటే ఈవిడ పెద్ద గొడవ చేస్తుంది. కొంపలు అంటుకుపోతాయి. ప్రేమ్ బాబు కనపడ్డట్టయింది. ఇంట్లో పడుకున్నారు. ఇక్కడికెలా వస్తారు? అంతా నా భ్రమ. రాత్రంతా నా పక్కనే ఉన్నారు కదా, అందుకే నాకు అలా అనిపించిందేమో. సరే, పూజ మొదలు పెడదామా అమ్మా? సరేనండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికొండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. నువ్వు ఇక్కడ? గుడికే వచ్చాను వదిన గారు. వీడేదో నన్ను మాయ చేయాలని చూస్తున్నట్టున్నాడు. పూర్తిగా తెల్లారిన కూడా లేదు, ఇంత పొద్దున్నే వచ్చావా? నాది సేమ్ క్వశ్చన్ వదిన గారు. మీరెందుకు వచ్చారు? అదా, నిద్ర పట్టక మెలకు వచ్చేసింది. ఓహో, ఏం చేయాలో తెలియక గుడికి దర్శనం చేసుకుందామని వచ్చాను. అవునా వదిన గారు? సేమ్ టు సేమ్ నాది అంతే. కాకపోతే నాది ఇంకొంచెం ఎక్స్టెన్షన్. ఇదిగో ఈ గుడి చాలా మహిమగల గుడి వదిన గారు. నేను అనుకున్నది నెరవేరితే బ్రహ్మ ముహూర్తంలో వచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. నెరవేరింది, తీర్చేసుకున్నాను. అవునా? అంత మహిమగలదా ఈ గుడి? అవును, చెప్తున్నాను గౌతమి గారు. చాలా. ఈ గుడిలో అమ్మవారికి ఏమిష్టమో తెలుసా వదిన గారు? ఏంటి ప్రేమ్? అమ్మవారికి ఇష్టమైనది ఎవరైతే చేస్తారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ప్రేమ్, ఆ ఇష్టమైనది ఏంటో చెప్పు. అర్థం అవుతుంది వదిన గారు. మీకు ఏదో కోరిక ఉంది కదా? లేకుండా ఎవరికుంటుంది? అయితే అమ్మవారికి ఇష్టమైంది మీరు చేసేయండి. ఏం చేయాలో చెప్పు. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి దర్శనం చేసేస్తా. అయ్యో వదిన గారు, వదిన గారు, ముందు దర్శనం కాదు. ఓ, 3 ప్రదక్షిణలు చేయాలా? సరే, టక్కుని చేసేస్తాను. అయ్యో వదిన గారు, నేను చెప్పేది పూర్తిగా వినండి. మామూలు ప్రదక్షిణలు కాదు. అమ్మవారి దర్శనానికి ముందు పొర్లు దండాలతో ప్రదక్షిణలు చేయాలి. అమ్మో, పుర్లు దండాలు పెట్టాలా? అమ్మో, పొర్లు దండాలు పెట్టాలా? కోరిక నెరవేరాలంటే తప్పదు. నిజంగా అనుకున్నది నెరవేరుతుందా ప్రేమ్? నాకు నెరవేరితేనే కదా వచ్చానని చెప్తున్నాను. మీరు చేస్తే నెరవేరుతుంది. సరే, చేస్తాను ప్రేమ్. వదిన గారు రండి, దండం పెట్టుకోండి వదిన గారు. ఇటువైపుకి జామ్ రాదు కదా? అమ్మా, నాకు మహారాణి కావాలని కోరిక. అది చాలా వరకు సఫలమయ్యే దిశగానే వెళ్తుంది.
దానికి ఏ నిర్విఘ్నాలు కలగకుండా, ముఖ్యంగా నా చెల్లెలు చామంతి వల్ల ఏ విఘ్నాలు జరగకుండా ఉండేటట్టు చూడు. అలాగే ఆ యువరాణి ఎవరో ఉందట, అది అస్సలు కనపడకుండా చూడు తల్లి. దసరా వరకు నన్ను కాపాడి ఆ సింహాసనం ఎక్కి ఆ పేపర్స్ మీద సంతకం పెట్టేశానంటే నన్ను ఆపేవాడెవ్వరు ఉండరు. ఈ నా కోరిక తీర్చు తల్లి. నీకు ఇష్టమైన పొర్లు దండాలు ప్రదక్షిణాలు చేస్తాను. వామ్మో, వదిన గారు ఏదో భారీగానే వేడుకుంటున్నట్టుంది. దురాశ నెరవేరుతుందా? నో వదిన గారు. వదిన గారు మీ కోరికని కోరుకున్నారా? ఆ, మరి స్టార్ట్ చేయండి. తిరగండి తిరగండి వదిన గారు. వదిన గారు, అబ్బా. ఏమైంది వదిన గారు? ప్రేమ్, చాలా కష్టంగా ఉంది. కోరిక తీరాక అమ్మవారిని దర్శనం చేసుకుని అడుగుతాను. భలే వారు వదిన. అమ్మవారి దగ్గర అదంతా చల్లదు. ముందు తిరగాలి, కోరిక తీరాక తిరగాలి. తప్పదా ప్రేమ్? కొంచెం కష్టమైన అమ్మవారికి ఇష్టంగా చేస్తేనే మీకిష్టమైన కోరిక నెరవేరుతుంది వదిన గారు. వదిన గారు, మీకు నేను హెల్ప్ చేస్తున్నాను కదా, మీరు తిరగండి. సరే. కానీ తిరగండి తిరగండి. ఇన్ని ప్రదక్షిణాలు ఎలా చేస్తున్నారా బాబు? పూజ పూర్తయింది. హారతి ఇవ్వమ్మా. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం స్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమర్యామి. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. చామంతి, రెండో రోజు పూజ పూర్తయింది. అమ్మవారి ప్రసాదంగా పులిహోర పెట్టాను. అమ్మా, ఆ పులిహోరని మీ కుటుంబంలో అందరూ తినాలి. ముఖ్యంగా మీ అత్తగారు కంపల్సరీగా తినాలమ్మా.